false 498A and false section 85 of BNS కేసు మీ మీద పెట్టారా? భయపడకండి. 85 BNS అనేది నాన్ బెయిలబుల్, నాన్ కాంపౌండబుల్, కాగ్నైజబుల్ అఫెన్స్. కాబట్టి కేసు యొక్క తీవ్రతను బట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయాలా లేదా అనేది పోలీసు వారు నిర్ణయం తీసుకుంటారు. మిమ్మల్ని బెదిరించడానికి, ప్రతీకార చర్య కోసము, బ్లాక్మెయిల్ చేయడం కోసము మీ మీద కేసు పెట్టినట్లయితే భయపడకుండా ధైర్యంగా ఆ కేసులను ఎదుర్కోండి. మీ దగ్గర వ్యాలిడ్ సాక్ష్యాలు, ఈమెయిల్స్ కానీ, వాట్సాప్ టెక్స్ట్ మెసేజెస్ కానీ, సీసీ ఫుటేజెస్ కానీ, ఫోటోగ్రాఫ్స్ కానీ, విట్నెసెస్ కానీ, మీ దగ్గర ఉన్న సాక్ష్యాలను జత చేసి పోలీస్ వారికి ఒక ప్రిస్క్రైబ్డ్ లెటర్ పోలీస్ వారికి ప్రాపర్గా, ఫెయిర్గా ఇన్వెస్టిగేషన్ చేయమని కోరండి. అలాగే వీలైతే మీ అడ్వకేట్ గారితో ఒక నోటీస్ కూడా పోలీస్ వారికి పంపించండి. అలా పంపించడం వల్ల క్రాస్ ఎగ్జామినేషన్లో కానీ మీ డాక్యుమెంట్స్ గురించి చెప్పి కేసు యొక్క తీవ్రతను బట్టి కేసు డిస్మిస్ చేయాలా లేదంటే కేసు కంటిన్యూ చేయాలా అనేది కోర్టు వారు నిర్ణయం తీసుకుంటారు. మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి రమ్మని మీకు కాల్ చేసిన, నోటీస్ పంపించినా కానీ మీరు ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. వీలైతే మీతో పాటు ఒక అడ్వకేట్ని తోడుగా తీసుకెళ్ళండి. తీవ్రత తక్కువగా ఉన్న ఎడల పోలీసు వారు స్టేషన్ బెయిల్ ఇచ్చి మిమ్మల్ని పంపిస్తారు. లేదు అంటే మీరు యాంటిసిపేటరీ బెయిల్ కానీ, రెగ్యులర్ బెయిల్ కానీ కోర్టులో మీరు క్వాష్ పిటిషన్, ఎఫ్ఐఆర్ మీద కానీ, చార్జ్షీట్ మీద కానీ ఫైల్ చేయండి. అండర్ సెక్షన్ 223, 224, 356, 357, 61 సూట్ కూడా కౌంటర్ కేస్ ఫైల్ చేయండి. వీలైనంత వరకు సమస్యలను పెంచుకోకుండా వాటికి పరిష్కార మార్గాన్ని వెతికి మీ సమస్యలను చాలా సున్నితంగా డీల్ చేసుకొని క్లియర్ చేసుకోండి.